నిధులిస్తున్న సమ్మె నోటీస్, ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ప్రజల ఆగ్రహం. అసలు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకైతే కొద్దిగన్నా కనీసము ఒక సేవాగుణం అనేది ఉండదు. ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూసినా ఎక్కడ సేవాగుణం ఉండదు. మొట్టమొదలు బీపీ టెస్ట్ చేయాలి, మొట్టమొదలు రిసిప్ట్ రాయాలి, మొదలే రోగుల దగ్గర ఫీజులు తీసుకోవాలి. ఇది వీళ్ళ సాంప్రదాయం. ఎందుకు ఇస్తలేదు? ఒక్కసారి ప్రభుత్వం ఇస్తలేదా? ఎన్నిసార్లు ఇవ్వలే మీకు? పాత బకాయిలు ఏది బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రతి బకాయిలు మీకు ఇచ్చింది. మొన్న కూడా కొన్ని నిధులు విడుదల చేసింది. పానం అవుతలేదా? అక్కడ ప్రాణాలు పోతున్నాయి. సేవ చేయండి, పని చేయండి. పని చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసి పైసలు అడగండి. ఎందుకేది ప్రభుత్వం ఇస్తలేదా? నిన్న కాలేజీల దగ్గర కొంచెం సమస్య వచ్చింది. ఏది స్కాలర్షిప్ల విషయంలో ఆ సమస్య కూడా నేను తీర్చేసారు కదా. ప్రతి సమస్య కూడా సొల్యూషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాదరణ కోల్పోతారు అధికార పార్టీలో ఉన్నోళ్ళు. జర సేవ చేయండి అయ్యా. ఎందుకు ఆ సేవా గుణం లేనిది? ఇక చూడండి, ఇక వీళ్ళకట ఏది నిధులు ఆపిరట. ఈ రోజు రాత్రి నుంచి సేవలు బంద్ చేస్తారట ఆరోగ్యశ్రీ. కరెక్ట్ కాదయ్యా. డాక్టర్లు కొద్దిగా సేవ చేసి ప్రజల ప్రాణాలు కాపాడి అప్పుడు ప్రభుత్వానికి పైసలు అడగండి. ఎందుకు ఇయ్యారా పైసలు? ఖచ్చితంగా ఇస్తారు. ఆరోగ్యశ్రీ సేవలు బంధు అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ నోటీసు, అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామంటూ ప్రకటన. ఇప్పటికే రూపాయలు 1.780 కోట్లు ఇచ్చిన సర్కారట. సోమవారం కూడా 100 కోట్లు రిలీజ్ చేసిందట. నిన్న అర్థం చేసుకోండి. ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం. ఇది ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఏముందంటే పరిస్థితి ఏంటంటే, ఇక అసమ్మతి పార్టీలు, వీళ్ళకి వ్యతిరేక పార్టీలు ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళను ఈ యొక్క ప్రైవేటు యాజమాన్య డాక్టర్లను మంచిగా రెచ్చగొట్టి ఇట్లా సేవలు ఆప్ చేయర్రి. ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వానికైనా విద్యారంగము తర్వాత వైద్య రంగము ప్రధానమైన ఇవి రెండు సేవలు కనుక నిలిపేస్తే ఏది దేశమైనా రాష్ట్రమైనా కూడా స్తంభించిపోవడం అనేది ఖాయం. అందుకే అక్కడ డిస్టర్బెన్స్ చేయాలి. ఏదైనా సరే పార్టీ అంటే పరిపాలన అనేది ఏదో ముందుకు పోతుంది, చాలా క్లియర్ గా వెళ్తున్నప్పుడు ఇది ఒక డిస్టర్బెన్స్ అన్నట్టు. ఇన్ని నిధులు విడుదల చేసే వాళ్ళు మిగతా నిధులు విడుదల చేసే ఉండదా? వైద్య సేవలు ఎక్కడ కూడా ఆపితే చాలా మంది ప్రాణాలకే నష్టం, విలువైన జీవితాలను నష్టపోతాయి. ఆ విషయాన్ని కూడా సంబంధిత డాక్టర్లు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతిసారి ప్రజలకు ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి వార్నింగ్లు ఇవ్వడం నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ పరిపాటిగా మారిపోయింది. పెండింగ్ బిల్లులు అంటూ పేషెంట్లు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రభుత్వంలో ఒకసారి చర్చలు చేస్తున్నామని మరోసారి సమ్మకు దిగుతున్నట్లు వాట్సాప్ గ్రూపులకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బంద్ పెడతామని పేషెంట్లను భయపెడుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదంటూ రోగుల అడ్మిషన్లు తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పెండింగ్ బిల్లు విడుదలపై గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యశ్రీ బోర్డు నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య పలు దఫాలు చర్చ జరిగాయి. సోమవారం పెండింగ్ బిల్లుల నుంచి 100 కోట్లు కూడా రిలీజ్ చేశారు. కానీ సమ్మె నిర్వహిస్తామంటూ నెట్వర్క్ ఆసుపత్రులు ఒక ప్రకటన రిలీజ్ చేశాయి. దీనిపై ఎంపీఎన్ఎల్ పొందిన మరికొన్ని ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పేషెంట్లకు వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులు స్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి సమ్మె నోటీసులు ఇస్తూ ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేయడం సరికాదంటూ ఓ సీనియర్ డాక్టర్ తెలపడం కూడా, ఒక డాక్టర్ తెలిపింది ఇదంతా కూడా. ఇట్లా ప్రతిసారి సమ్మెలు చేసి రోగులను ఆసుపత్రులను అంతా వైద్యాన్ని ఆగమాగం చేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేయకూర్రి, పని చేసి పైసలు తీసుకోరని కూడా చెప్పింది. అంటే పైసలు వాళ్ళు ఇస్తుర్రు, ఇచ్చినప్పుడు 1-2 రోజులు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు కొద్దిగా ఓపిక పట్టాలి, వైద్య సేవలు అందించాలి. చేసినప్పుడే మీరు దేవుళ్ళతో సమానం. మీరు ఆరోగ్యం మంచిగా అయితే రోగులందరూ కూడా డాక్టర్లకు కాలు మొక్కరా, డాక్టర్లకు దండలేయరా? అయ్యా నీ దేవాల బతికినాడు, అంతకన్నా పెద్ద అవార్డా, అంతకన్నా పెద్ద పైస ముఖ్యమా? పైసే జీవితమా? పైసలు లేకుండా వైద్యం ఇయ్యరా? కొద్దిగా ఆలోచించుకోవాలి. సర్కార్ సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగానే నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంపానియల్ రూల్స్ సులభతరం కావడంతో గతంలో పోల్స్తే ఏకంగా 100 ఆసుపత్రులు పెరిగాయి. రోగులకు వేగంగా వైద్యం అందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని రూల్స్ సవరించింది. అయితే కొత్తగా ఎంపీఎన్ఎల్స్ ఇవ్వద్దని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఓ టీం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీన్ని సర్కార్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిసారి పెండింగ్ బిల్లులు అంటూ హడావుడి చేసి కొత్త ఆసుపత్రులు ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆరోగ్యశ్రీ మాటన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా బోర్డు ఫిర్యాదులు అందుతున్నాయి. 2 నెలల క్రితమే ఖమ్మంలోని ఒక హాస్పిటల్లో సీజ్ చేశారు. ఎంపీఎన్ఎల్ పొందిన కొన్ని ఆసుపత్రుల్లో తప్పుడు డాక్యుమెంట్లు పొందుపరిచి బిల్లులు పొందినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ప్రాసెస్ పై బోర్డు సీరియస్ గా ఫోకస్ పెట్టడం వలన కూడా నెట్వర్క్ ఆసుపత్రుల్లో అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఏం లేదు. ఇంకా కొన్ని కొత్త హాస్పిటల్ కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి దానిపైన ఆసక్తి చూపిస్తున్నారనే ఉద్దేశంతో పాత యాజమాన్యాలు పాతగా ఆరోగ్యశ్రీ పొందినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అందరూ కూడా వాళ్ళు రాకుండా జస్ట్ వాళ్ళ మీద ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు అన్నట్టు. ఇట్లా ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తలేవు, ఇన్నిగానం లక్షలు ఆగిపోయినాయి, ఉత్తగానే సేవలు అందిస్తున్నాం, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చే హాస్పిటల్ పైన ఈ యొక్క దుష్ప్రచారం చేయడం వల్ల వాళ్ళు రాకుండా చేయడం కోసమే ఇదంతా ప్రచారం జరుగుతుంది. నిజమైన డాక్టర్లు సేవ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే ఏ ప్రభుత్వమైనా దిగొచ్చి 100-200% డబ్బులు ఇచ్చి తీరుతుంది. ముందు వైద్యం అనేది ఎక్కడ కూడా ఆగదు. వైద్యో నారాయణో హరి అంటారు. మీరు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళలాగా సేవలు చేయండి, ప్రభుత్వం 100% మీ నిధులు ఇచ్చేస్తుంది.